ఇప్పుడు ఏంటంటే మీరు డిఫరెంట్ టాలెంట్స్ తో ఉన్న వాళ్ళు, చదువుకోవడమే కాకుండా చదువుకుంటూ నడుస్తూ అండ్ చక్కగా అటెండెన్స్ హ్యాండిల్ చేస్తూ, బ్యాక్లాగ్ హ్యాండిల్ చేస్తూ, పాకెట్ మనీ హ్యాండిల్ చేస్తూ, అయ్యో మామూలు కష్టాలు కాదు భయ్యా మనవి. సో ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఇంత టాలెంట్ ఉన్నాడు కాబట్టి నేను కూడా కొంచెం టాలెంట్ వాడి ఒక క్వశ్చన్ అడుగుతా, మరి ఆన్సర్ ట్రై చేయండి. ఓ ఫైర్ స్టేషన్ కి నిప్పు అంటుకుంది, చుట్టుపక్కల ఎక్కడా ఫైర్ స్టేషన్స్ లేవు, ఎలా అరుపుతారు మాటలు? రీసెంట్ గా బాల్స్ వచ్చాయి, బాల్స్ వేస్తే మొత్తం ఫైర్ ఆరిపోయి పొగలు వచ్చేస్తాయి. నాకు కూడా ఇవ్వ ఇస్తాను, బయటకి వచ్చినాయి. అసలు ఫైర్ స్టేషన్ కి నిప్పు అంటుకుంటే అది పక్కన ఉంటది కానీ పక్కన నీళ్ళతో పోసేస్తా. ఫైర్ స్టేషన్ నిప్పు అంటుకుంటుందయ్యా, చుట్టుపక్కల ఎక్కడ ఫైర్ స్టేషన్ లేవు, ఎలా అరుపుతావు? అంటుకుంది ఫైర్ స్టేషన్ కే కదా. అవును, ఆ పక్కన ట్యాంకర్లు ఉంటాయి కదా. ఏం ట్యాంకర్లు? పెట్రోల్ ట్యాంక్. అదేనా పెట్రోల్ ట్యాంకరా? ఫైర్ ట్యాంకర్స్ అన్న. సరే మన క్లారిటీగా వద్దాం. ఇప్పుడు చెప్పు, మెల్లగా చెప్పు. అసలు అంటుకుందే ఫైర్ స్టేషన్ కి, ఆ ఫైర్ స్టేషన్ కి అంటుకున్నప్పుడు లోపల ఉన్నదే వాటర్ కదన్నా. చాలా బాగా చెప్పు, కూర్చోను. నేను క్వశ్చన్ మర్చిపోయినా ఉన్నాను, అంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు ఆయన. మంటలు ఆర్పడానికి ఫైర్ స్టేషన్ ఎందుకు, మంటల వాటర్ కావాలి కానీ. ఫైర్ స్టేషన్ కి నిప్పు అంటుకుంది కదా, హెయిర్ ఆయిల్. ఈ అవతల సైడ్ నిప్పు అంటుకుంటే నేను అవతల సైడ్ నుంచి నిప్పు అంటించుకొని వస్తా, అంటే అటు సైడ్ నిప్పు అంటు. చుట్టుపక్కల ఫైర్ స్టేషన్ అయినప్పుడు ఎలా అంటుకుంటది? అంటుకోవడానికి ఫైర్ మీకు ఫైర్ స్టేషన్ ఉందా అయితే అంటుకోండి అంటారా? దాని ఇష్టమయ్యా, అది అంటుకుంది. డీటెయిల్స్ సరిగ్గా మా కలజోడు బాబాయ్ లేపండి. ఫైర్ అయ్యేటప్పుడు నేను ఇట్లా పిచ్చి ఆసుపత్రికి ఫోన్ చేస్తా, ఎందుకంటే వాళ్ళు వచ్చేటప్పుడు అందరికి అర్థమవుతుంది ఏమవుతుంది ఇక్కడ అని. దాన్ని నువ్వు వెళ్ళిపోవచ్చు బెస్ట్ అయితే. అది అంటుకోగానే ఫస్ట్ వెళ్ళిపోయావు. నేను వెళ్ళిపోయినా ఫోన్ చేసేది. వాళ్ళ దగ్గర ఉన్నావంటే సేఫ్ ఉంటావు నువ్వు. వెరీ గుడ్, వెళ్తావు, ఎప్పటికైనా వెళ్తావు. ఫైర్ స్టేషన్ బదులు పోలీస్ స్టేషన్ కాల్ చేస్తాను నేను. చేసి వాళ్ళ దగ్గర ట్యాప్ ఉంటే పైప్ పెట్టి పరిగెత్తుకుని వెళ్ళిపోస్తావా? ఓకే, వాటర్ అవసరం లేదు, ఫైర్ స్టేషన్ ఆఫ్ చేయండి, నాకు కంటి చూపుతో ఆపేస్తా. సినిమాలు చూసి పాడైపోయారు. ఓకే, ఆన్సర్ ఏంటంటే ఆయన ఇంచుమించుగా చెప్పినట్టు ఫైర్ స్టేషన్ కి నిప్పట్టుకుంది, ఫైర్ ఇంజన్ కాదు కదా. సో ఫైర్ ఇంజన్ నుంచి వాటర్ తీసి ఫైర్ స్టేషన్ కొడతారు. మీ టాలెంట్ బాగుంది. ఈసారి ఎవరెవరు ఆన్సర్ చేస్తారు చూస్తాను. నేను కూడా ఇంకో ప్రశ్న అడుగుతాను. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ తో చేయలేంది రైట్ హ్యాండ్ తో చేయగలిగింది ఏంటది? తినడం. నేను స్పూన్ కూడా లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకుంటా. అది మీ టాలెంట్ సార్. అయ్యా కోసేవో స్పూనో ఫోర్కో నైఫో రెండు చేతులు వాడాలి కదా. ఓకే, నెక్స్ట్ ఆన్సర్. రోజ్ పూలేనా అమ్మాయికి లెఫ్ట్ హ్యాండ్ తో వెళ్ళాం, రైట్ హ్యాండ్ తో ఇవ్వగలుగుతాం. మనసు పెట్టి ఇవ్వదలుచుకుంటే ఏ చేతి తీసుకుంటారా? జీలకర్ర బెల్లం పెట్టడం. మెట్టలు పెట్టడం. లెఫ్ట్ హ్యాండ్ తో పెట్టలేరు కదా, రైట్ హ్యాండ్ తో. మీరు శాస్త్రాల్లాగా వెళ్ళారా? దొంగతనం చేయడం. ఇందాక పిచ్చాసుపత్రి అన్నావు, ఇప్పుడేమో దొంగతనాలు అంటున్నావు. నువ్వు మొత్తం తేడాగా ఉన్నావు. నువ్వు లెఫ్ట్ హ్యాండ్ తో కడుక్కోగలమన్నా కానీ తినలేము. అంటే తినగలం కానీ కడుక్కోలేం కదా అన్న. భయ్యా గుర్తుపెట్టుకో, తినడానికి ముందు తిన్న తర్వాత కంపల్సరీ కడుక్కోవాలి. నీ సబ్బు స్లోవా ఏంటి? అమ్మాయి ఆయన లేచాడు ఆఖరికి. పూజ చేస్తాం కదా అందరం, రైట్ హ్యాండ్ తో గంట కొడతారు కానీ లెఫ్ట్ హ్యాండ్ తో కొట్టలేరు. లెఫ్ట్ హ్యాండ్ తో చేయలేంది రైట్ హ్యాండ్ తో చేయగలిగింది లెఫ్ట్ హ్యాండ్ ఎల్బో పట్టుకోవడం. అంటే దీని ఎల్బో దీంతో పట్టుకోలేరు కదా ఎంత ట్రై చేసినా. సో అదనమాట, మీరు పాపం ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు. అయ్యో, వెల్ డన్, సూపర్. ఓకే, ఇప్పుడు సపోజ్ అప్పు తీసుకున్నారు అనుకోండి, వాళ్ళు వస్తున్నారు, అడుగుతారుగా గ్యారంటీ. వాళ్ళ నుంచి తప్పించుకోవాలంటే నాకు కొన్ని ఆన్సర్లు కావాలి, కొన్ని వాడదాం అనుకుంటున్నాను.
అప్పు ఇచ్చిన వాడి దగ్గర నుంచి తప్పించుకోవడం ఎలాగా? ఎప్పుడో ఎక్స్పెన్స్ ఆ షోకి వచ్చా, డెఫినెట్ గా 5,000 కలుస్తా, ఆ అమౌంట్ ఇచ్చేస్తాను. మొన్ననే కొల్లఫారం కొన్నా, కోడి పెంట అవి పైసలు ఇస్తా. వెయిట్ చేస్తున్నావు గుడ్డు పెట్టేంత వరకు. గుడ్డు పెట్టగానే అమ్మేద్దాం మనం. ఓకే నెక్స్ట్. అన్న గీకే మిషన్ నువ్వు పని చేస్తలేవు, పని చేసినప్పుడు గోకిస్తా. గీకే మిషన్లు పనిచేస్తలే, అది పని చేసినప్పుడు గోకిస్తావు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఇప్పుడే నా బాయ్ ఫ్రెండ్ ని OX లో పెట్టాను, అమ్మాక నేను మనీ ఇచ్చేస్తా. మంచి కలెక్షన్ వస్తామా. మొన్నే పెళ్లి చూపులకు వెళ్ళా, పిల్లవగానే కట్నం డబ్బులు రాగానే ఇచ్చేస్తాను. మీరు కట్నం తీసుకుంటారా? మైక్ పక్క పైకి ఇవ్వండి. 2,000తో అక్కడైతే వాళ్ళ కన్వీనియంట్ గా ఉంటుంది. బొట్టన వేలు పట్టుకుని నువ్వు కట్నం తీసుకునేవాడు గాడిద. ఏ భయ్యా సరిపోద్ది, ఇది కట్నం కింద సరిపోద్ది. కూర్చోనా. డబ్బులు లేవని వచ్చి నా గర్ల్ ఫ్రెండ్ తీసుకెళ్ళిపోతాను. మీలాంటి బక్రా కూడా దొరకదని అప్పు తెలిసేసా. ప్రతిపన నీరవేట ఒక సినిమా చెప్తున్నా, అది రిలీజ్ కాగానే పైసలతో ఇచ్చేస్తా. నాశనం సినిమా తీద్దాం అనుకుంటున్నాం. అవును. హీరోయిన్ కింద నా తమన్నా, కాజల్, రాశి కన్నా మీరే సెలెక్ట్ చేసుకో. అంటే నలుగురు ఉంటారు ప్రాబ్లం. నలుగురు. సన్నీ లియోన్ విత్ సన్నీ లియోన్ గెస్ట్ అపియరెన్స్, ఐటమ్ సాంగ్. డైరెక్టర్ గా సెపరేట్ గా ఆ షాట్ లో తీసుకో, నాకు మాత్రం ఈ నలుగురు హీరోయిన్. ఓకే ఓకే నేను మాట్లాడతాం అయిపోయిన తర్వాత. నువ్వు అసలు నేను మాట్లాడతానా? నీకు వదిలిలో అవుతారు వాళ్ళంతా. ఇప్పుడు ప్రతికి ప్రపోజ్ చేసా, పడేశాక మీ పైసలు మీకు ఇచ్చేసా. ఊకపోండి. తీర్చే మా అప్పు తీర్చే. నేను మా నాయనమ్మ పేరు పైన LIC పెట్టాను, మా నాయనమ్మ పోగానే ఆ డబ్బులు మీకు ఇచ్చేస్తా. మామ పైసలు కావాలన్నా, మొన్న నువ్వు ఇచ్చిన పైసలతోటి దున్నపోతును కొన్నది, పాలు ఇచ్చినప్పుడు పైసలు ఇస్తలే మామ. అన్న లేచిండే. నేను ఒక పెద్దింటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. మా మామ చూస్తే గరానికి వస్తుండు, కానీ అత్త కొంచెం సైడ్ ఇస్తుంది. డీటెయిల్ గా వెళ్ళారు చెప్పు, ఏమైంది? నేను ఒక పెద్దింటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. నాశనం. ఓకే. మామ చూస్తే కొంచెం గరం అవుతుందా? ఫ్రిడ్జ్ లో కూర్చోబెట్టు. పడతలే. ఓకే. ఎందుకు గరం అవుతుండు? పైసలు ఏమంటే ఇంటి వాళ్ళ అంటుండు. అత్తమ్మనేమో కొంచెం సైడ్ ఇస్తుంది, అంటే కొంచెం కోఆపరేషన్ చేస్తుంది అనమాట పైసలు ఇవ్వడానికి. నీకు ఫేవరబుల్ గా మాట్లాడుతుంది అత్త. సో నీకు డబ్బులు ఇవ్వమని వాళ్ళ ఆయనకి చెప్తుంది. పద్ధతి. సైడ్ ఇస్తుంది అంటే అందుకే దగ్గర పిలిచా. సైడ్ మిస్ అయింది సరే సన్మానం. అలా మిస్ అయ్యాను, వెళ్ళిపోయింది నీకు సన్మానం. ఇప్పుడు అత్తమ్మ కొంచెం కోఆపరేషన్ చేస్తుంది. సరే పోనీ. ఓకే. ప్రస్తుతానికి అయితే మా అడ్డ మీద మాట్లాడుకుందాం. వెరీ గుడ్ అన్న. అయిపోయింది. భోజనాలు ఎప్పుడు? పెళ్లి తర్వాత పెట్టుకుందాం. సరే నాన్న బయలుదేరు. ఇప్పుడే బర్రెన మీద దూడగొన్నారా, నీకెక్కడి నుంచి తీసుకురావాలరా? ప్యాడ్ వేసేందుకు ఆగుతాం మేము. కూర్చో. మంచి ఫుల్ స్వింగ్ లో ఉంది. చెప్పమ్మా. ప్రదీప్ తో బ్యాంకాక్ లో షూటింగ్ వచ్చాను, తిరిగి రాగానే ఇచ్చేస్తా. పూరి గారి సినిమానా? 500 నోటు ఇచ్చినా తీసుకోలేదు, 1000 రూపాయల నోటు ఇచ్చినా తీసుకోలేదు. తిననీకి అన్నం లేదు, తాగనీకి బీర్ లేదు, అడగనీకి సిగ్గు లేదారా నీకు? వాడు ఓకే సార్ అని వెళ్ళిపోతాడా? నువ్వు కనుక అప్పించిన నీ దగ్గరికి వస్తే ఎగ్గొట్టాలంటే ఏం అవసరం లేదు. ఇలా షారుఖ్ ఖాన్ ఇలా చేద్దాం జంప్ అంటే వాళ్ళంతా. హాయ్ ప్రదీప్, మొన్ననే ప్రదీప్ కి నేను BMW కారు కొంటే డబ్బులు ఇచ్చేసాను. సో తను డీటెయిల్ ఇవ్వగానే మీకు మళ్ళీ ఇచ్చేస్తాను. 2-3 సొట్టలు పడ్డాయమ్మా, తీపిగానే ఇస్తా. అవును
చెప్పండి ఏంటి చాలా స్పెషల్ డ్రెస్సింగ్ లో ఉన్నారు, బ్లేజర్ వేసుకున్నారు. నీ షో కదా స్పెషల్ గా ఉండాలని, అట్రాక్షన్ గా నువ్వు నా మీద ఫోకస్ పెట్టాలి. పెట్టా చూసాను. సో చాలా బాగుంది డ్రెస్ మీకు. కాలేజ్ డ్రెస్? ఎస్ సార్, హోటల్ మేనేజ్మెంట్. హోటల్ మేనేజ్మెంట్. ఎస్ సార్. ఏ కాలేజ్? కట్టిగా హోటల్ మేనేజ్మెంట్, నేను పంజాగుట్ట. వెరీ గుడ్. అండ్ విత్ యూనిఫామ్ వచ్చారు. మీరు రావడంతో మొత్తం మీ కాలేజ్ నే మీరు రిప్రజెంట్ చేస్తున్నారు. మీ కాలేజ్ లో ఉన్న వాళ్ళందరిని అడిగానని చెప్పండి. అబ్బాయిలు అండ్ అమ్మాయిలు. ఐ వాంట్ టు డూ డాన్స్, వన్ స్టెప్ ఓన్లీ. కమ్ ఆన్. ఎక్కడైనా ఇంత గొప్ప అందగత్తి కూర్చుందా నాకు సొట్టు కుట్టినోడు హార్ట్ బీట్ పెరిగినోడు ఖచ్చితంగా ఎక్కడైనా కొంచారా నేను గాని నవ్వితే అవామి కుంటుందనే ఎక్కడైనా